మదర్స్ ఇప్పుడు ప్రెగ్నెంట్ అని తెలియగానే బెటర్ లైక్ గైనకాలజిస్ట్ని మీట్ అయిన తర్వాత ఒక పూర్తి హిస్టరీ అన్నది తీసుకున్న తర్వాత ప్రీవియస్గా ఎన్ని డెలివరీస్ అయ్యాయి, అబార్షన్స్ ఏమైనా అయినాయా, స్పాంటేనియస్ అబార్షన్స్ అయినాయా, లేకపోతే ఆ అబార్షన్స్ అన్నవి డెఫినెట్గా రెండో నెలలో అయినాయా, మూడో నెలలో అయినాయా, నాలుగో నెలలో అయినాయా, ఎలా ఏంటి అనే పూర్తి హిస్టరీ తీసుకున్న తర్వాత ఆ ప్రెగ్నెన్సీ కంటిన్యూషన్కి డెఫినెట్గా యూ హ్యావ్ టు గో ఫర్ యాంటీనేటల్ స్కాన్స్. అది గైనకాలజిస్ట్ మనకి చెప్పిన ప్రకారము ఎప్పుడెప్పుడు చేసుకోవాలి ఏంటి అన్న దాని మీద ఒక షెడ్యూల్ ప్రకారం చేసుకుంటూ ఏదైనా ఆ ప్రీవియస్ స్కాన్లో మనకి అబ్నార్మల్గా తెలిసినప్పుడు బెటర్ స్కాన్స్కి ఎట్లా స్కాన్ చేయించుకుంటే బెటరు, ఆ స్కాన్ మీద ఇంకా వేరే ఏదైనా టెస్ట్ అవన్నీ చేయించుకోవడం అన్నది తెలుసుకుని ముందుకెళ్ళడం ప్రెగ్నెన్సీలో చాలా మంచిది. ఎందుకు అంటే ఒక 22-23 వారాల తర్వాత బిడ్డకి ఏమైనా డిఫెక్ట్ ఉంది అన్నా కూడా మనకి పీరియడ్ ఆఫ్ వయబిలిటీ దాటుతుంది కాబట్టి మనం ఏం చేయలేని స్థితికి వెళ్ళచ్చు. సో బిఫోర్ 20 weeks or something like that, better to get a clear cut scans, antenatal scans and gynecologist opinion along with the pediatrician, neonatologist అండ్ ఫీటల్ మెడిసిన్ వాళ్ళతో స్కాన్ చేయించుకుని మనకి బర్త్ డిఫెక్ట్స్ అన్నవి ఏమైనా పెద్దవా చిన్నవా, అవి సాఫ్ట్ మార్కర్సా ఏంటా అన్నది మన కొంచెం నీట్గా తెలుసుకున్న తర్వాత ముందుకెళ్ళడం అన్నది కొంచెం బెటర్ ఆప్షన్. మన ఇండియాలో కొంచెం వయసు చిన్నగా ఉన్నప్పుడే మ్యారేజ్ అవ్వడం వల్ల వీటి వల్ల ఏంటంటే కొంచెం ఐరన్ డెఫిషియన్సీ, ఎనీమియాస్, లేకపోతే ఈ హైపోథైరాయిడిజము, లేకపోతే కొంచెం స్ట్రెస్ వల్ల వచ్చే జెస్టేషనల్ డయాబెటీస్, ఇవన్నిటి వల్ల ఏంటంటే కొన్ని డిఫెక్ట్స్ అన్నవి ఎక్కువగా చూస్తున్నాం. కానీ అవన్నీ ట్రీటబుల్ కాజెస్ కాబట్టి కొంచెం అవాయిడ్ చేయగలిగితే అవి చిన్నపిల్లల్లో చూడడము, డిఫెక్ట్ రూపంలో అలాగా చూడడం అన్నది కొంచెం తక్కువ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగానే వీళ్ళని ప్రెగ్నెన్సీ ముందు కొంచెం గైనకాలజిస్ట్ని వాళ్ళని మీట్ అయితే దే విల్ పుట్ దెమ్ ఆన్ ఏ గుడ్ డైటీషియన్ సోర్సెస్ కానీ అట్లాంటివి ఏమైనా పెట్టి న్యూట్రిషన్ అవన్నీ మదర్ది ఇంప్రూవ్ చేయగలిగితే డెఫినెట్గా బిడ్డ యొక్క వెయిట్ని దాన్ని మనం కొంచెం నీట్గా బేబీని బయటికి తీసుకొచ్చి మదర్ సైడ్ ఇవ్వడానికి కొంచెం తోడ్పడతాయి. సో లైక్ బర్త్ డిఫెక్ట్స్ అన్నవి కొన్ని ప్రివెంట్ చేయలేనివి, కొన్ని ప్రివెంట్ చేసేవి అయితే మాత్రం డెఫినెట్గా మనం యాంటీనేటల్ స్కాన్స్ ప్రకారమును డాక్టర్ ఒక అపాయింట్మెంట్స్ అవన్నీ కొంచెం నీట్గా చేసుకోగలిగితే వీ కెన్ ప్రివెంట్ దెమ్ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రీటింగ్ దెమ్.